రాధా ఈ కాలేజీలో దొరబాబుగా చలామణి అవుతూ అందరిని ఆకట్టుకున్న నాకు ఈ రోజు వాళ్ళని విడిచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. అవును దొరబాబు, చదువులు నేర్పిన గురువుల్ని ఈ విద్యాలయాన్ని విడిచిపెట్టాలంటే నాకు చాలా బాధగానే ఉంది. రాధా 3 సంవత్సరాలు ముచ్చటగా గడిచింది. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ఎవరైనా ప్రేమించారా రాధా? ప్రేమించారా అని అడుగుతున్నారు. కొంపదీసి మీరెవరైనా ప్రేమించారా దొరబాబు? అవును రాధా. ఇంతకీ ఎవరామె? ఒక అపరంజి బొమ్మను ప్రేమించాను. అబ్బో, ఇంతకీ ప్రేమించన్నారు. ఇంతకీ మీ ప్రేమ విషయం ఆమెతో చెప్పారా? చెప్పాలనే ఇంతకాలం వెయిట్ చేశాను. మీరు చెప్పకుండా ఇలాగే ఉండండి, కాలం గడిచిపోతుంది. రాధా ప్రేమంటే తెలియని నాలో ప్రేమను పుట్టించింది ఆమె. ఆమెనే ప్రేమించేలా చేసింది. అలా అయితే దొరబాబు గారు నిండా ప్రేమలో పడినట్లున్నారే. అవును రాధా, ఈ జీవితం ఆమెకే అంకితం. అంకితం అంటే ఇక్కడే ఎదురు చూస్తూ ఉండకండి, వెళ్ళి మీ ప్రేమ విషయం ఆమెతో చెప్పండి. నా ప్రేమ దేవతతో చెప్పాలని ఇంతకాలం వెయిట్ చేశాను. కాలం మారిపోయింది దొరబాబు, ఇది కంప్యూటర్ కాలం. ఈమెయిల్స్ అంటూ ఇంటర్నెట్ అంటూ ప్రేమికులు కంప్యూటర్ల ముందే కూర్చుంటున్నారు. రోజులు మారినా వ్యక్తిత్వం మారకూడదనేదే నా పాలన. నీ పాలసీ దేనికి పనికొస్తుంది చెప్పు? రాధా ఎంతో మంది ప్రేమను పంచి ఈ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అవును దొరబాబు, వాళ్ళ నిజమైన ప్రేమలు. లైలా మజ్ను, దేవదాసు పార్వతి ఇలా ఎందరో తమ ప్రేమను పంచి ఈ లోకానికి ప్రేమ విలువని తెలియజేశారు. రాజా ఇలానే అంటూ దేవదాస్ అయ్యేటట్టున్నా? రాధా నా ప్రేయసి ఎప్పుడు నా కన్నుల్లో మెదులుతూ విరబూసిన మందారంలా నా మనసు మైమరిపిస్తుంది. దొరబాబు మొత్తాన్ని చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. ఇంతకీ ఆ ప్రేమ దేవత పేరెవరో కొంచెం చెప్తారా? ఎవరంటే ఏమని చెప్పమంటావు? నా మనసు దోచిన సుందర సుకుమార రాశి ఆమె నా కళల దేవత. నా అనురాగాన్ని ఆర్తిగా చేసి నా దేవతకు స్వాగతాంజలి చెప్పాలని 1000 ఉషస్సుల కాంతులతో ఆమె రూపాన్ని దర్శించాలనేదే నా ఆశ. మీ ఆశ బాగానే ఉంది, నాకు వేరే పని ఉంది. ఈసారి కలిసినప్పుడు నీ ప్రేమ దేవత గురించి చెప్పండి. రాధా నీవే నా ప్రేమ దేవతని నీతో చెప్పాలని వచ్చాను, కానీ చెప్పలేదు. నీతో చెప్పి నిన్ను నా అర్ధాంగం చేసుకుంటాను.
సరసంలో